హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ తమ పెన్షన్ గురించి విధిగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ నెంబర్ 50 మరియు 50D2 ప్రకారం నిబంధనల ప్రకారంగా కుటుంబ పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షన్ విధానం గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాము. అసలు ఫ్యామిలీ పెన్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా చనిపోయిన లేదా పదవీ విరమణ రిటైర్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు మరణించిన వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం కల్పించేటటువంటి ఆర్థిక భద్రత. ఈ పెన్షన్‌ను ప్రధానంగా 2 రకాలుగా లెక్కిస్తారు. అవి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మరియు నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. సో మొదటగా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్‌పి గురించి చూద్దాం. పేరులో ఉన్నట్టుగానే ఇది సాధారణ పెన్షన్ కంటే తక్కువ మొత్తంలో వచ్చే ఆహ్, ఎక్కువ మొత్తంలో వచ్చేటటువంటి పెన్షన్ అండి ఇది. ఎన్హాన్స్డ్ అంటే ఎక్కువ మొత్తంలో. అంటే ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేసి ఇవ్వడం అంటాము. సో, ఒక ఉద్యోగి సర్వీస్‌లో కనీసం 7 సంవత్సరాలు పనిచేసి మరణించిన లేదా రిటైర్ అయిన తర్వాత మరణించిన వారి కుటుంబానికి ఇది వర్తిస్తుంది. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. సో, దీని ఫార్ములా చాలా సులభం. ఉద్యోగి తీసుకున్న చివరి బేసిక్ పేలోంచి 50% మొత్తాన్ని పెన్షన్‌గా ఇస్తారు. అంటే సగం జీతం పెన్షన్‌గా వస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి చివరి బేసిక్ పే వచ్చేసి రూ. 80,930 అనుకుంటే, అందులో 50% అంటే రూ. 40,465 ఎన్హాన్స్డ్ ఆహ్, పెన్షన్‌గా వస్తుంది. దీనికి అదనంగా ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రకటించే కరువు భత్యం, డీఆర్ మరియు మెడికల్ అలవెన్స్ కూడా కలుపుతారు. ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్ ఎంతకాలం ఇస్తారు అనే విషయంలో నిబంధనలు మారాయి. పాత 10వ పీఆర్సీ నిబంధనల ప్రకారంగా ఉద్యోగి మరణించిన తేదీ నుంచి 7 సంవత్సరాల పాటు లేదా ఆ ఉద్యోగి బ్రతికి ఉంటే 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఈ 50% పెన్షన్ ఇచ్చేవారు. కానీ 2022 పీఆర్సీ ప్రకారంగా ఈ వయో పరిమితిని మరియు కాలాన్ని పెంచారు. సో, ఇప్పుడు ఉద్యోగి చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటుగా లేదా ఆ ఉద్యోగికి 67 ఏళ్ళు వచ్చే వరకు సో, ఏది ముందైతే అంతవరకు ఈ అధిక మొత్తంలో పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించారు. ఇది బాధిత కుటుంబానికి ఆ సమయంలో ఎంతో ఆర్థికంగా ఉపశమనాన్నయితే ఇస్తుంది. ఎన్హాన్స్డ్ పెన్షన్ గడువు ముగిసిన తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మొదలవుతుంది. లేదా ఉద్యోగి ఎన్హాన్స్డ్ పెన్షన్ అర్హత లేని సందర్భాల్లో అంటే 7 ఏళ్ల సర్వీస్ లేకపోతే నేరుగా ఇదే వర్తిస్తుంది. దీని ఫార్ములా ప్రకారం ఉద్యోగి చివరి మూల వేతనంలో 30% మొత్తాన్ని పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. సో, పైన చెప్పుకున్న ఉదాహరణనే తీసుకుంటే 80,930 బేసిక్ పే ఉన్నవారికి వారి కుటుంబానికి 30% అంటే రూ. 24,279 నార్మల్ పెన్షన్‌గా వస్తుంది. ఇక పీఆర్సీ ఫిట్‌మెంట్ విషయానికొస్తే 2017లో రిటైర్ అయిన ఒక ఉద్యోగి ఎన్హాన్స్డ్ పెన్షన్ గడువు ముగిసిన నార్మల్ పెన్షన్‌కు మారినప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం వారి పెన్షన్ ఎలా మారుతుందనేది గమనించాలి. ఉదాహరణకు నార్మల్ పెన్షన్ రూ. 24,279 అనుకుందాము. 2022లో పీఆర్సీలో ప్రభుత్వం 23% ఫిట్‌మెంట్ ఇచ్చింది. కాబట్టి రూ. 24,279 మీద 23% అంటే సుమారు రూ. 5,584 అదనంగా కలుస్తుంది. అప్పుడు కొత్త బేసిక్ పెన్షన్ అనేది 24,279 ప్లస్ రూ. 5,584 అంటే రూ. 29,863 సుమారుగా అవుతుంది. సో, దీనిపై ప్రస్తుత డీఆర్ మరియు 500 మెడికల్ అలవెన్స్ కోసం రూ. 500 అదనంగా చెల్లిస్తారనమాట. చివరగా పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ వయస్సు పెరిగే కొద్దీ వారి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ కూడా వర్తిస్తుంది. అంటే 70 సంవత్సరాలు నిండినప్పటి నుంచి వారికి వయసును బట్టి బేసిక్ పెన్షన్ పైన అదనపు శాతం ఉదాహరణకు కలుపుతా ఉంటారనమాట. మరి వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులకు ఇది ఆసరాగా ఉంటుంది. కాబట్టి ఈ నిబంధనలు తెలుసుకోవడం ద్వారా పెన్షనర్లు తమ హక్కులను
పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 70 సంవత్సరాలు నిండిన వారికి 7%, 75 సంవత్సరాలు నిండిన వారికి 12% అదనపు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.